ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నుడు ఇతడు పాండ్యదేశానికి రాజుగా ఉండేవాడు. రాజ్య పరిపాలన పూర్తి చేసిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు వానప్రస్థాన్ని స్వీకరించి మలయాచలంలో జటావల్కలధారి అయి ఒక పర్ణశాలలో ఉండేవాడు. ఒకసారి అతడు పూర్తిగా సమాధిమగ్నుడై ఉన్న సమయంలో అగస్త్యముని శిష్య సమేతంగా అక్కడికి వచ్చాడు. తనకు ఆదర సత్కారాలు చేయకపోవడం చూసి ముని క్రుద్ధుడై, బ్రాహ్మణుని అవమానించావు కాబట్టి జడబుద్ధి కలిగిన గజదేహము కలుగుగాక అని తీవ్రంగా శపించాడు. ఏనుగు ఎంతో శరీర బలం ఉన్నా బుద్ధి బలం లేకపోవడం వలన మనిషికి లొంగి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు భక్తి పరాయణుడు కాబట్టి జరిగినదంతా భగవదేచ్ఛ అని తలచి ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆ కారణంగానే అతడు తదుపరి జన్మలో ఏనుగుగా పుట్టినప్పటికీ భగవత్ ప్రార్థన మర్చిపోలేదు. గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో వసించేది. రమ్యమైన ఆ ప్రాంతంలో సరోవరం ఉన్నది. గజేంద్రం తన పరివారంతో వచ్చి నేరుగా సరోవరంలో దిగింది. తన పరివారాన్నంతటినీ ఆ అమృతతుల్యమైన శీతల జలాలతో స్నానం చేయించసాగింది. ఆ సమయంలో విధివశాత్తు ఒక భయంకరమైన మొసలి దాని కాలు పట్టుకుంది. అనూహ్యంగా ఎదురైన ఆ విపత్తుకు గజేంద్రం కలవరపడింది. అయినా శక్త్యానుసారం ఆ మొసలితో పోరాటం మొదలుపెట్టింది. తమ పతికి కలిగిన దీనావస్థకు ఆ ఆడ ఏనుగులు ఎంతో శోకించాయి. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. మొసలి గజేంద్రాన్ని నీటిలోకి లాగడానికి ప్రయత్నించింది. గజము మొసలిని బయటికి లాగడానికి ప్రయత్నించింది. ఆ విధంగా జరిగిన యుద్ధంలో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దీర్ఘకాలం నీటిలోనే ఉన్న కారణంగా గజేంద్రుడి బలం క్షీణించసాగింది. నీటిలోనే ఉన్న కారణంగా మొసలి బలం, ఉత్సాహం రెండూ కూడా బాగా పెరిగాయి. ఆ విధంగా సుదీర్ఘకాలం పోరాడిన తర్వాత గజేంద్రం తనలో తాను ఆలోచించసాగింది. బంధుమిత్రులైన ఇతర ఏనుగులు నన్ను రక్షించలేకపోయాయి. ఇక నా భార్యల గురించి చెప్పేదేముంది? ఇక దేవుని ఆశ్రయించడమే నాకు ఉత్తమమైనది. ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవా, పరమ ముక్తుడవైన నిన్ను పశువునైన నేను శరణుజొచ్చాను. ఈ సంకట పరిస్థితి నుండి నన్ను రక్షించు ప్రభువు అని మొసలి బారి నుండి పడిన తరువాత ఎంత మాత్రమో నేను జీవించగోరను. అంతర్బాహ్యాల్లో అజ్ఞానంతో కప్పబడిన ఈ గజదేహం వలన లాభం ఏమిటి? ఈ అజ్ఞాన ఆవరణ నుండి నేను మోక్షాన్ని కోరుతున్నాను. ఈ విధంగా గజేంద్రుడు ప్రార్థించగా వెంటనే విష్ణుమూర్తి ఆ గజేంద్రం ముందర ప్రత్యక్షమయ్యాడు. గరుడ వాహనంపై తనను రక్షించడానికి చక్రధారి అయిన నారాయణుడు ఆకాశంలో దర్శనమివ్వగానే గజేంద్రుడు తొండముతో ఒక పద్మమును పైకెత్తి సమర్పిస్తూ, నారాయణ జగత్ప్రభు, ఇదే నీకు నా వందనములు అని గొంతెత్తి పలికింది. తన భక్తునికి కలిగిన కష్టాన్ని భగవంతుడు చూసి వెంటనే మొసలితో పాటు గజేంద్రాన్ని ఒడ్డుపైకి లాగి అందరి సమక్షంలో చక్రాయుధంతో మొసలిని ఖండించి వేశాడు. గజేంద్రం కష్టం నుండి బయటపడింది. గజేంద్ర రక్షణాన్ని చూసి సమస్త జగత్తు పులకించింది. గజేంద్రునితో విష్ణుమూర్తి ఇలా అన్నాడు: ఏ మానవుడు తెల్లవారుజామున లేచి అత్యంత శ్రద్ధతో నిన్ను, నన్ను, ఈ సరోవరాన్ని, ఈ త్రికూట పర్వతాన్ని, క్షీరసాగరాన్ని, ఆధ్యాత్మిక తేజస్సుతో వెలుగొందే శ్వేత ద్వీపాన్ని, నా శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తుభ మణిని, వైజయంతి మాలను, గదను, సుదర్శన చక్రాన్ని, పాంచజన్యాన్ని, పక్షిరాజు గరుడుని, లక్ష్మీదేవిని, బ్రహ్మ నారద శివాదులను, మత్స్య కూర్మ వరాహాది అవతారాలను స్మరిస్తారో వారందరూ సమస్త పాపముల నుండి బయటపడతారు. తెల్లవారుజామునే నీవు చేసిన స్తోత్రముతో నన్ను స్తుతించేవారు ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత నివాసాన్ని పొందుతారు అని ఆశీర్వదించి తరువాత బ్రహ్మాది దేవతలకు ఆనందాన్ని కలిగిస్తూ పాంచజన్యాన్ని పూరించాడు.
తరువాత గరుడునిపై తన లోకానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే దుస్వప్న బాధలను నివారించుకోవాలనుకుంటారో వారు తప్పకుండా ఈ గజేంద్ర మోక్ష కథను వినాలి, కీర్తించాలి. ఇక్కడ గజేంద్ర మోక్షము అనే పదానికి గజేంద్రుడు భగవంతునిలో లీనమయ్యాడని కాదు. నారాయణ పరాయణుడైన ఇంద్రజిముడు నిత్య హరిధ్యానముతో నిత్యముక్తుడే అయ్యాడు. కానీ శాపవశాత్తు అతడు గజదేహాన్ని పొందవలసి వచ్చింది. కానీ భగవత్ ప్రార్థన వలన చివరికి భగవద్ దర్శనం కలిగింది, బాధ విముక్తి కలిగింది. దానితో పాటు సామాన్య ముక్తి కలిగింది. భక్తులు కోరుకునేది అదే. గజేంద్రము భగవత్ సన్నిధికి చేరి నిత్యస్థితిలో నెలకొన్నది. ఇది నేను ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.